హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నిమ్మకాయ పచ్చడి చేస్తున్నా అండి. నిమ్మకాయ ఊరగాయ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ముందుగానే మనం ఊరగాయ పెట్టుకుంటే ఎండాకాలం వచ్చేసరికి మనకు పెరుగన్నం అట్లా తింటూ ఉంటాం కదా, బాగా ఊరి బాగా మంచి టేస్ట్ వస్తుంది. ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయ దెబ్బ తింటే మనకి సి విటమిన్ అట్లా వస్తుంది కదా. ఊరగాయ కూడా అంతేనండి. మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ మొత్తం తిన్నా కూడా బాగుంటుంది. మనం పెరుగన్నంలో కూడా తిన్నా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ ఊరగాయ అట్లాగైతే మనకి వేడి వేడి అన్నంలో అట్లా బాగుంటుంది. ఈ నిమ్మకాయ ఊరగాయ దేంట్లోకైనా బాగుంటుందండి. ఇదండి, మంచి కాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొన్ని మచ్చలు ఉన్నాయన్నమాట. ఆ మచ్చల కాయలన్నీ కూడా పక్కన పెట్టేసి మంచి కాయలు మాత్రమే తీసుకొని కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఇదండి, ఇవన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను. తర్వాత తుడుస్తూ ఉన్నాను. మనం ఇట్లా తుడిచి ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలి పెట్టామంటే తడి అస్సలు ఉండదు. ఈ ఊరగాయ 2 సంవత్సరాల పాటు అట్లాగే నిలవ ఉంటుందండి. ఊరంగా 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 చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చాలా మధురంగా ఉంటుంది. ఎక్కువ ఊరే కొంది ఎక్కువ అసలు తేనె కలర్లో వస్తుందన్నమాట. అన్నీ ఒక కాయ 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆవాలు మెంతులు వేపేసుకుంటున్నాను. ఆవ పొడి మెంతి పొడి వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మా సైడు ఉప్పు పసుపు వేసి ఊరపెట్టేస్తారు. అవి ఏంటంటే మనం కూటినీళ్ళు ఉదయాన్నే మా సైడ్ కూటినీళ్ళు అంటారు. ఆ నీళ్లు తాగుతూ ఈ ఊరగాయ దాంట్లో కలిపేసి తాగితే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చాలా చలువ అనమాట. ఇదన్నీ నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను. మనం ఇట్లాగే కొంతమంది అయితే మా సైడ్ అయితే ఇట్లాగే పెట్టేస్తారు. కొంతమంది ఏంటంటే అన్నంలో కానీ అట్లా తినాలన్నప్పుడు మిరప్పొడి మెంతిపొడి ఇవన్నీ కూడా వేసుకుంటారు. చూడండి, ఇదంతా కూడా మనం ఇట్లాగా కల్లుప్పే, మనం సాల్ట్ ఏమి వేయని అవసరం లేదు. దాంట్లో వాటర్ వస్తుంది కదా, మొత్తం కొంచెం ఊరిందంటే మొత్తం కరిగిపోతుంది. చూడండి, ఇప్పటికే సగం కరిగిపోయేసి కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నాను. తర్వాత ఏమో ఇవన్నీ కూడా బాగా ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేశాను. తర్వాత మిరప్పొడి వేసుకొని తగినంత మనం ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటికి తగినట్టు వేసుకోవాలండి. మన ఆవకాయలాగా అసలు ఏం లేదండి, దీనికి ఉప్పు పసుపు ఉంటే చాలు. మిరప్పొడి అవన్నీ కూడా మన టేస్ట్ తగ్గట్టు మనం వేసేసుకోవచ్చు. తర్వాత ఇందాక మెంతిపొడి నేను వేపాను కదా, ఇట్లా పౌడర్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లాగా మనకేందంటే ఒక 2 రోజులు తాలి కూడా ఇట్లా మిరప్పొడి అవన్నీ వేసేసుకుంటారు. నేను తొందరగా ఇంకా అన్నీ ఒకేసారి చేసుకోవాలనేసి ఒక రోజులో చేసేసాను. చూడండి, మనం ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిరకాయలు నూనెలో బాగా చల్లార్చిన తర్వాత వేసుకోవాలి. లేకపోతే ఒగురు వస్తుంది. తర్వాత ఇంకొన్ని మళ్ళీ కూడా కొంచెం 2 నిమ్మకాయలు రసం పిండాను. తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఒక 10 రోజుల తర్వాత తిన్నామంటే అస్సలు అది మైనం అయిపోతుందండి. ముక్క ఎంత ఊరితే ఊరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండాల్సిన నిమ్మకాయ ఊరగాయ అండి. ఒక 4 కాయలున్నా సరే ఒక వారం సరిపడా సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.